రాజకీయ నాయకులు ఇది చూస్తున్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాలనే జరుగుతున్నాయి కదా, అట్లనే పాఠశాలల పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు. ఎన్నికల సమయంలో ఎందుకు వాళ్ళు ఇట్లాంటి హామీలు ఇవ్వరు? అదే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటికల్ పార్టీగా వాళ్ళ ఎజెండాలో పిల్లలు లేరు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనే అన్ని రాజకీయ పార్టీల్లో కూడా పిల్లలు వాళ్ళ ఎజెండా లేరు. మేము ట్రై చేస్తూనే ఉన్నాం, ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కానీ ఎంతైతే రావాలనో అంత రావడం లేదు. వాళ్ళ నియోజకవర్గంలో ఈ మధ్య ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మా నియోజకవర్గం ఇట్లా లేదని, కానీ యాజ్ ఏ పార్టీ డిసిషన్ లేకుండా ఎంతైనా ఇండివిజువల్ గా చేయలేకపోతారు. కాబట్టి పార్టీలే దాని మీద, ఇది రాజకీయ సమస్య, బాలల హక్కుల విషయము రాజకీయ సమస్య అని రానంత వరకు వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది వచ్చినప్పుడు తప్పకుండా మారుతుంది. ఇప్పుడు ఇది రాజకీయ సమస్య, బాల హక్కులు పట్టించుకోవాలి అనేటప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కనుక మనం చూసుకుంటే, రేవంత్ రెడ్డి నేను ఈ రెసిడెన్షియల్ పెడతా, ఆ రెసిడెన్షియల్ పెడతా, నేను ఇన్ని క్లాసులు పెడతా అని చాలా రకాలుగా ఏదో హాస్టళ్ల కోసం పెడతాను అంటున్నాడు. ఈ స్థితిలో పిల్లల చదువు సక్రమంగా సాగాలి అని అంటే ఈ పెడతా అనే పేర్ల కంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అవి పరిష్కారం కాదు, అవి చాలా నీ జర్క్ రియాక్షన్. ఇప్పుడు ఒక 200 స్కూళ్ళు, 200 కోట్లు, 4000 కోట్లతోనే ఏదో చేస్తున్నారు. సో పరిష్కారం అది కాదు. పరిష్కారం ఏమిటంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాలో, ఒక ప్రాంతంలో పిల్లలందరి కోసం ప్లాన్ జరగాలి, అందరి కోసం. ఒక 3 years నుంచి 18 years వరకు ఆ మండలంలో లేదా ఆ క్లస్టర్లో ఒక 3-4 పంచాయతీల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరికీ ప్లానింగ్ జరగాలి. అది ప్రజా ప్లానింగ్ జరిగి ఆ ప్లానింగ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఎవ్రీ చైల్డ్ బెనిఫిట్ అవుతుంది. ఎక్కడన్నా పోనీ నాణ్యమైన విద్య అందించడానికి ఇగో ఇంత 10,000 మంది పిల్లలు ఉన్నారు, ఆ 10,000 మందికి ఇగో ఒక 10 స్కూళ్ళు కావాలి, ఓ 1000 స్కూళ్ళు కావాలి, చిన్న స్కూల్ గ్రామాల్లో ఉండాలి, పెద్ద స్కూల్కు రావాలంటే రవాణా సౌకర్యం, ఇంకా పెద్ద డిజైన్ చేస్తే యాక్చువల్లీ ఇది కొత్తది కాదు మనం చేస్తున్నది. యుఎస్లో ఇదే ఉంది. నేను ఒకసారి చెప్పాను, యుఎస్కు అక్కడిక్కడ పోతుంటారు కదా, అరే బడికి పోయి రండిరా, అక్కడ పోయి ఏం మీటింగ్లు అటెండ్ చేస్తారు మీరు, గవర్నమెంట్ స్కూల్స్కి పోయి రండి, చాలా నేర్చుకోవచ్చు. సో అటువంటి పద్ధతి, ప్రతి చైల్డ్ను గౌరవించే ఒక పద్ధతి ఉంటే తప్పకుండా సాధ్యమే. మీరు పిల్లల చదువుల కోసం పనిచేస్తున్నారు ఎంవిఎఫ్ ఫౌండేషన్ ద్వారా. ఇట్లాంటి వేదికలు ఇంకా ఏర్పాటు చేయడానికి ఏ విధంగా నిర్మించేటువంటి అవకాశాలు ఉన్నాయి? అలా ఉంటే వాటి రూపు రేఖలు, లక్ష్యాలు ఎలా ఉండాలి? యాక్చువల్లీ ఒకటి ఏంటంటే చాలా వేల సంస్థలు ఉన్నాయి, ఇట్లా వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులుగా ఉన్నారు, సంస్థలుగా ఉన్నారు. ఇదొక పిచ్చి, ఈ పిచ్చి తగిలితే వదలరు ఇక. అటువంటిది మేము కూడా తగిలిచ్చినాం కొందరికి పిచ్చి. సో అట్లా దేశవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. వాటిని నెట్వర్క్ చేయడం చాలా ముఖ్యము, కానీ ప్రిన్సిపల్స్ చాలా ముఖ్యం. అంటే ఏదో వచ్చి కలవడం అంటే కలవడం కాదు, పిల్లల హక్కులను గౌరవించే వాళ్ళందరూ వచ్చి రావడము, ఏదో ఫండింగ్ కోసం కాకుండా ఈ ఉద్యమాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఉంటే. దేశవ్యాప్తంగా స్టాప్ చైల్డ్ లేబర్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ ఉంది, ఆ క్యాంపెయిన్లో ఉన్నారు. బట్ ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంది, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా పని చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది అవసరం కూడా, మీరు అన్నట్టుగా ప్రభుత్వాల మీద విధానపరమైన ఒత్తిడి తీసుకురావడానికి, విధానాలు మార్చుకోవడానికి, తప్పుడు విధానాలను చేయకుండా ఉండడానికి ఇటువంటి నెట్వర్క్స్ చాలా అవసరం. అండ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వస్తాయి కాబట్టి మన అనుభవాలు, మనం ఏదో గాలిలో చెప్తలేం కాబట్టి దీన్ని తప్పకుండా అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది.